హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటో చూసేస్తారు కదండి. రాయలసీమ రాగి సంగటి, దానితో పాటు మటన్ పాయ. చాలామంది రాగి సంగటిని నెల్లూరు చేపల పులుసుతో కానీ నాటుకోడి పులుసుతో కానీ చాలాసార్లు తినుంటారు. ఒక్కసారి ఈ పాయతో ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. అబ్బాబ్బాబ్బా, ఆ పాయ చూసారా? ఆహా, ఓహో, ఇంకొంచెం షేర్ అయ్యే బాబు, అది వేసి ఆహా, ఆ నెయ్యితో ఆ మటన్ పాయతో ఆ షారవే కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి రాగి సంగటి. అస్సలు మాటల్లో వర్ణించలేకపోతున్నాను నేనైతే. ఇది ఒక్కసారి తిని చూడండి, ఆ టేస్ట్ అయితే అచ్చం అమృతంలాగే ఉంటుంది. నేనైతే ఇది తిన్నాక స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోయి వచ్చేసాను. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నా కింద కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొలతలతో పాటు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకపోతే బాగుంటుంది అన్నీ క్లియర్గా నేను చెప్పి ఉన్నాను. ఒక్కసారి అయితే మీరు క్లియర్గా చేసేసండి చూసుకొని. ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పుడు మర్చిపోరండి, అంత బాగుంటుంది ఈ రెసిపీ. లెట్స్ గో. ముందుగా మనం ఒక కుక్కర్లో 100 ml వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ పాయ కర్రీలోకి ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. 100 to 150 grams అయితే వేసుకోండి. నూనె వేడవుతున్న సమయంలో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. మసాలాలు ఏవేవని చెప్తున్నా చూడండి. జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు, ఇవన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండకూడదండి. ఎక్కువగా ఉంటే మసాలాలు అనేవి మాడిపోతాయి. సో కొంచెం వేడెక్కుతూ ఉన్నప్పుడు మనం వేసుకొని చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఫ్లేవర్ మొత్తం బయటికి వచ్చి బాగా టేస్టీగా ఉంటుంది. మన మసాలాలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఒక 1/2 కిలో ఉల్లిపాయని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా. సో ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కిలో ఉల్లిపాయ అయితే తీసుకున్నాను నేను. మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో అంత వేసుకుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి ఎలా పడితే అలా చేసేసారంటే పచ్చి వాసన ఉంటుంది. సో సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి బాగా వేయించుకోవాలి మనం. అప్పుడు మాత్రమే పచ్చి వాసన పోయి మన గ్రేవీకి ఏదైతే టేస్ట్ ఉందో మొత్తం దీంట్లోంచి వస్తుంది అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కానీ హై ఫ్లేమ్ మీద మటుకు మీరు ఫ్రై చేయకూడదు. ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. మీరైతే నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి. నూనె అనేది మనకి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ మొత్తం కొంచెం పైకి ఫ్లోట్ అవుతుంది. అప్పుడు వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ పేస్ట్ మనం వేయిస్తున్నప్పుడు కింద అడుగంటుతుందండి. సో అందువల్ల మనమైతే ఇలా కలుపుకుంటూ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన ఆనియన్ పేస్ట్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఆయిల్ కూడా చూస్తున్నారు కదా, పైకి వచ్చింది. ఈ టైంలో మనం అయితే మసాలా పొడులు అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేనైతే ఇప్పుడే దంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులోనే కాదండి, ఏ వంటకంలోకైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ సువాసన, ఆ రుచి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడుది అప్పుడుది వాడారంటే అది టేస్ట్ ఉండదు, చాలా బాగా రాదనమాట. ఇలాగ చేశారంటే చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి సరే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సేమ్ మనం ఎలాగైతే ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకున్నామో పచ్చివాసన పోయేంత వరకు, అదేవిధంగా దీన్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన మొత్తం పోయిందండి. నెక్స్ట్ మనం అయితే మసాలా పొడులు అయితే వేసుకోవాలి. ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఏవేవి ఏ కొలతని చెప్తున్నాను చూడండి. ఉప్పు అనేది 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, అలాగే మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, వేయించిన జీలకర్ర పొడి అనేవి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. పొళ్ళు అనేవి వేసిన తర్వాత మన మసాలా అయితే అడుగంటుతుందండి. బాగా జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకోండి. మసాలా పొళ్ళని వేసాం కదండి. నెక్స్ట్ అయితే మన పాయ వేసుకోవాలి. ఈ పాయ వేసిన తర్వాత బాగా కలుపుకొని మసాలాలని బాగా పట్టించాలి పాయకి.
మసాలాలు మొత్తం బాగా పట్టాలండి పాయాకి. ఈ పాయ అనేది 1కి 4 సార్లు బాగా కడగండి. బాగా కడగకపోయారంటే నీచు వాసన వస్తుంది, తినేటప్పుడు చాలా అసహ్యంగా ఉంటుంది అన్నమాట. మన పాయాకి మసాలా మొత్తం బాగా పట్టేసిందండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 200 ml వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా గ్రేవీ ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకే హై ఫ్లేమ్ మీద పెట్టండి. కొంచెం వాటర్ వేసాం కదా, దానివల్ల వేడి కోసం మనం హై ఫ్లేమ్ మీద పెట్టమన్నాం. నెక్స్ట్ అయితే సిమ్ మీద పెట్టేసేయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా నిదానంగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ చేయండి. చూస్తున్నారు కదండి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి వస్తుందో. సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి, హై ఫ్లేమ్ మీద చేశారంటే అస్సలు బాగుండదు. ఈ విధంగా మన ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత 500 ml వరకు వాటర్ పోసుకోవాలండి. మనం వాటర్ వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత విజిల్స్ ఎన్ని పెట్టాలో చెప్తాను. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 విజిల్స్ వరకు లో ఫ్లేమ్ మీద, 5 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించుకోండి. అలా ఉడికిస్తేనే మన పాయలోని ఫ్లేవర్ మొత్తం బయటకు వచ్చి టేస్టీగా ఉంటుంది మన రెసిపీ. ఈ విధంగా సిమ్ మీద 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి. మీరు ఖచ్చితంగా ఓపికగా ఉండాల్సిందే ఈ రెసిపీ. ఎందుకంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత, పాయ వేసిన తర్వాత స్లోగా కుక్ అయితేనే ఆ సారం మొత్తం దాంట్లోకి గ్రేవీలోకి దిగి మనకి గ్రేవీ తింటున్నప్పుడు కూడా పాయ తింటున్నామా అన్నంత టేస్ట్ ఉంటుందన్నమాట. సో అందువల్ల మనం అయితే నిదానంగా చేసుకోవాలి, ఓపికగా చేసుకోవాలి. మన 10 విజిల్స్ అయిపోయాయండి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో. ఆహా, స్మెల్ అదిరిపోతుందండి. మీరు చేసినప్పుడు అర్థమవుతుంది మీకు, ఇప్పుడు ఏమర్థం కాదు. చూస్తున్నారు కదండి నీళ్ళంతా ఆవిరైపోయి మన గ్రేవీ ఎంత థిక్గా ఫామ్ అయిందో. దీంట్లోనే మనం ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు వేసుకొని నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకోసారి వేడి చేసుకొని ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఆపేసి తినేయడమే. ఇంకా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా పెట్టుకోండి. అది మీ ఇష్టం అండి, థిక్గా తింటారా పలచగా తింటారా అనేది. ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట మాకైతే. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కొత్తిమీర, అదేవిధంగా పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను ఇక్కడ. మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు వేసుకోవచ్చు. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఫైనల్గా మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక నిమ్మ చెక్క వేసి నిమ్మరసం పిండేసుకొని ఇక ఆపేసి దించేయండి. నెక్స్ట్ మనం అయితే రాగి సంగటి చేసుకుంటున్నామండి. ఇది చాలా సింపుల్గా చెప్తున్నాను నేను, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం మనం రైస్ అయితే కుక్కర్లో బాయిల్ చేసుకుంటాం అనమాట. ఒక 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను. 2 cups ఆఫ్ రైస్కి మనకి వాటర్ అయితే ఎక్కువ ఉండాలి దీంట్లో. సో 2 cups రైస్కి నార్మల్గా అయితే మనం వండుకునేటప్పుడు 4 cups వేసుకుంటాం కదా వాటర్. దీనికైతే 5 to 6 cups అయితే వేసుకోవాలి మనం. 5 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోండి రైస్ కుక్కర్లో. ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకోండి, బాగా మెత్తగా అయిపోతుంది రైస్ అనేది. నేను ఇక్కడ నా టేస్ట్ ప్రకారం 1 spoon ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని బాయిల్ చేసుకోండి. 4 to 5 విజిల్స్ చాలండి మనకి. ఈ 5 విజిల్స్ అనేవి మన హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చాలండి. మనం 5 విజిల్స్ తర్వాత తీసామండి. దీంట్లో కొంచెం వాటర్ అయితే ఉండాలి మనకి అడుగున. ఆ వాటర్ ఉంటేనే మనకైతే నెక్స్ట్ మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఒకవేళ నీళ్ళు తక్కువగా ఉందనుకుంటే కొంచెం వేసుకోండి, హాట్ వాటర్ కలుపుకోండి. తర్వాత మనం అయితే
స్టవ్ని మళ్ళీ ఆన్ చేయాలి. ఇందాక ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఆపామన్నమాట. మనం 2 కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాం కదండి, సేమ్ అదే కప్తో ఇంకొక కప్పు రాగి పిండి వేసుకోండి. వేసుకొని బాగా వదిలేసేయండి అలాగే కదలకుండా. ఈ విధంగా రాగి పిండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలాగే వదిలేసేయండి, ఇంకేం కదల్చకండి. మనకి నీళ్ళు అయితే ఆటోమేటిక్గా పక్క నుంచి పైకి వస్తాయి. చూస్తున్నారుగా, నీళ్ళు అయితే ఈ విధంగా పక్క నుంచి కొంచెం కొంచెంగా పైకి వస్తాయి అన్నమాట. మీరైతే కామ్గా వదిలేసేయండి. 5 మినిట్స్ దాకా పడుతుంది, అలాగే వదిలేసేయండి. అలా చేస్తే మనకి రాగి పిండి అనేది పచ్చివాసన లేకుండా బాగా ఉడుకుతుంది. చూస్తున్నారా, పక్క నుంచి వాటర్ మొత్తం ఇలా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. సో ఈ స్టేజ్లో మనం అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టవ్ మీద నుంచి దించేసి స్పూన్తో ఈ విధంగా కలిపేసుకొని దాని తర్వాత పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోండి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి, ఎంత వీలైతే అంత. ఎంత బాగా ముద్దగా చేసుకున్నారంటే అంత బాగా ఉంటుంది మన టేస్ట్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. దీన్ని ఇలాగే డైరెక్ట్గానే తినేసుకోవచ్చు, లేదంటే ముద్దలుగా చేసుకుని అయినా తినొచ్చు. మొత్తానికి కదండి సంగతి, 2 చేసాం మనం. ఈ విధంగా నాటుకోడి పులుసు కాకుండా మటన్ పాయతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ వదలరండి, ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. అలాగే ఈ మటన్ పాయ అనేది ఇందులోకే కాదండి, మీరు టిఫిన్స్లోకి దేంట్లోకైనా తినొచ్చు. ఇడ్లీ, దోశ, వడ, ఆపం, ఇడియాపం, దేంట్లోకైనా తినండి, అదిరిపోతుంది అంతే. ఇది నా గ్యారంటీ, ఖచ్చితంగా ట్రై చేయండి.